వీరులకు కామ్రేడ్ నాగన్న, కామ్రేడ్ గణేష్ అన్న, సాధిస్తా అమర వీరుల ఆశయాలను. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి గోదావరి అమర వీరులందరికీ. సిపిఎంఎల్ డెమోక్రసీ, అమర వీరులకు కామ్రేడ్ లింగన్న, ఈరోజు లింగన్న వర్ధంతి సందర్భంగా లింగన్న యొక్క త్యాగం మరవలేనిది. లింగన్న యొక్క ప్రాణం ఏ విధంగా పోయింది, బూటపై ఎన్కౌంటర్లో ప్రాణాలు తీసుకున్నటువంటి రాజ్యాంగ నిరబద్ధ కాలంలో అమరుడైనటువంటి కామ్రేడ్ లింగన్న ఎన్కౌంటర్ కాబడ్డాడు. కావున ఆ లింగన్న యొక్క వర్ధంతి ప్రతి సంవత్సరం మనం జరుపుతున్నాం. సిపిఐఎం న్యూ డెమోక్రసీ మన పార్టీ అధ్యయనంలో ఆయన నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం, సమసమాజ స్థాపన కోసం, ఈ యొక్క పీడిత తాడిత జన విముక్తి కోసం ఆయన అమూల్యమైన ప్రాణాలను ప్రజల కోసం త్యాగం చేశాడు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ లింగన్న యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాము. కావున సిపిఎం న్యూ డెమోక్రసీ ఖమ్మం పట్టణ కార్యదర్శి కామ్రేడ్ మోహన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష కామ్రేడ్, ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ లింగన్న 2019 31వ తారీఖు నాడు తెల్లవారుజామున బూటపు ఎన్నుకోవడం ద్వారా ఈ రాజ్యం లింగన్నని హత్య చేయడం జరిగింది. లింగన్నని ఒక 400 మంది మిలిటరీలు లింగన్న ఉన్నటువంటి పందికొట్టను దిగ్బంధం, అర్ధరాత్రి బూటు శబ్దం కూడా వినబడుకుంటూ ఆ గుట్టను దిగ్బంధం చేసి చలిలో 3 రోజులు బట్టి వర్షం వస్తున్నటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి దళం మీద అటాక్ చేసి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారం వరకు లింగన్నని హత్య చేయడం జరిగింది. లింగన్నని హత్య చేసిన ప్రభుత్వం ఈ రోజు ఉన్నదా? ఈ పాలకులు ఉన్నారా? ఈ దొంగలు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇవాళ లింగన్న దేశం మీద అనేక మంది విప్లవకారులు చంపడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతున్నది? లింగన్న ఏ కలలు కన్నాడు? నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని, సమాజ స్థాపన ఉండాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గుండాల ఏరియా దళ కమాండర్గా లింగన్న పనిచేసి ఆదివాసులకు, గిరిజనులకు అండగా నిలబడేటువంటి లింగన్నని హత్య ಮಾಡಿనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏం జరుగుతున్నాయి? అనేక ఉద్యమాలు వస్తున్నాయి. ఇలా ఢిల్లీలో ఏం జరిగింది? కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. రేపు ప్రధానమంత్రి కూడా ఈ యువత మొత్తం మేల్కొని కబద్దా అనేటటువంటి స్థితిలో ఈ భారతదేశం ఉన్నది. ఈ భారతదేశం దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం వల్లనే ఇవాళ అనేక ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అందులో భాగంగానే పేద ప్రజల పక్షాన పనిచేసిన లింగన్నతో పాటుగా గణేష్ అన్న, కోటన్న, బాటన్న, ఎల్లన్న, కాతనపల్లి అమరవీరులు ఎంతో మంది ఈ గోదావరిలో పైరుక ప్రాంతాల్లో 15,000 మంది పైచిలకు అమరులు విప్లవ ఉద్యమంలో మరణించినటువంటి వారందరికీ విప్లవ అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా కర్రీగుట్టల మీద జరిగినటువంటి దాడి చాలా దుర్మార్గమైనటువంటి దాడి. ఈ భారతదేశ విప్లవోద్యమంలో ముద్దు బిడ్డలు కామ్రేడ్ ఇడ్మా జీవిత సాధ్యాన్ని కూడా దుర్మార్గంగా ఈ రాజ్యం హత్య చేసింది. ఇటువంటి పగటి కళలు కన్నటువంటి మోడీ అంశాలు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలంటే ఇవాళ లింగన్న మరణానంతరం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ విప్లవ ఉద్యమం అనేక ప్రజా విప్లవ సంస్థను కలుపుకొని ఇవాళ న్యూ డెమోక్రసీ భారతదేశంలో ఒక కీలక మలుపుగా పనిచేస్తూ ఉంది. రైతు ఉద్యమంలో కూడా ఒక కీలక మలుపుగా ఈ దేశంలో పనిచేసినటువంటి పార్టీ మొన్న విద్యార్థి ఉద్యమాలు కూడా చేసింది. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ అనుసరిస్తున్న తీరు విద్యార్థులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అటువంటి వైపు ఆలోచించినప్పుడే రేపు దేశానికి యువతకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ దుర్మార్గ పాలనలో మన ఇల్లే మన జైలుగా ఈ రాజ్యం నిర్బంధిస్తుంది. అందరు చైతన్యమయ్యి అందరూ సమాజ స్థాపన కోసం ఆలోచించినప్పుడే లింగన్నకు నిజమైన నివాళులు అర్పించడం అవుతామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము కోరుతూ ఉంటాం. ఖమ్మం నగర కమిటీ జోహార్ కామ్రేడ్ లింగన్నకు, సాధిస్తాం లింగన్న ఆశయాలను.